హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న సాయంత్రం వ్లాగ్ అండి. మన ఛానల్లో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మళ్ళీ ఎన్నో వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్ లాగా అనిపించిద్ది. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. నిన్న ఉదయం అయితే ప్రదీప్కి బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా ఇడ్లీ వేసి తన బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ప్రతిరోజు టిఫిన్ అంటే ఇడ్లీ దోశ ఏదో ఒకటి ఉంటుంది కదా. కాకపోతే ఇంకా నిన్న మార్నింగ్ది అయితే నేను షూట్ చేయలేదు. బెండకాయ ఫ్రై మాత్రం ప్రదీప్కి చాలా ఇష్టం. కాకపోతే మాస్టర్కి మాత్రం పచ్చిమిర్చి వేసి చేస్తే ఇష్టం. ప్రదీప్కి ఇట్లా కొంచెం డ్రైగా జిగురు లేకుండా మనకి కర్రీస్ పాయింట్ స్టైల్లో లాగా ఉండిద్ది కదా, ఫ్రై లాగా అలా చేస్తే ఇష్టం, పల్లీలు వేసి. ఇంకా తన కోసం ప్రదీప్ కోసం ఇట్లా ఫ్రై లాగా అయితే చేశాను. అలాగని డీప్ ఫ్రై అయితే చేయలేదు. చాలామంది డీప్ ఫ్రై చేసి పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసి తర్వాత కొంచెం తాలింపులాగా వేస్తారు కదా. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు అన్నీ వేసి కలుపుతూ ఉంటారు, వేయించిన కరివేపాకు కూడా. ఇంక నేనైతే డీప్ ఫ్రై చేయనండి, ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తాను. కాకపోతే ముందు రోజు నైటే మనం మంచిగా 2-3 సార్లు కడిగేసి ఆరబెట్టేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటే డీప్ ఫ్రై చేయకపోయినా కూడా ఇలా పొడి పొడిగా వచ్చిద్ది. మీరు చూస్తున్నారు కదా, కొంచెం కూడా జిగురు అనేది లేదు. మనకి ఇట్లా బెండకాయ ఫ్రై చేసుకోవాలంటే బెండకాయలు వేగేటప్పుడు సాల్ట్ మాత్రం అస్సలు వేయకూడదు. సాల్ట్ వేస్తే మనకి ఈ బెండకాయలనే కాదు ఏదైనా చేసుకునేటప్పుడు దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది. బెండకాయ ఇంకా జిగురులాగా అనిపించిద్దండి. అందుకోసం బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ముందు సాల్ట్ వేసుకోకుండా ఉండాలి. కొంచెం చిన్న ముక్కలు కోసి బంగాళదుంప ఫ్రై చేస్తాం కదా, అది చేసేటప్పుడు కూడా సాల్ట్ వేయకపోతే మనకి ముద్దగా రాకుండా మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చిద్ది. ఒకసారి బెండకాయ ఫ్రై చేయాలంటే ఇలా చేయండి, సింపుల్గా అయిపోయిద్ది. తర్వాత అయితే లాస్ట్లో పసుపు అలాగే కొంచెం సాల్టు, మసాలా కారం అని చెప్తా కదా, సాంబార్ కారం కూడా అంటారు, అదైతే వేస్తే 2 దంచిన వెల్లుల్లిపాయలు వేస్తే మంచి టేస్ట్ అయితే వచ్చిద్ది. కాకపోతే మనకి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే పొడి పొడిగా వచ్చిద్ది. ఇంక నిన్న సాయంత్రం లాగని చెప్పా కదా, నిన్న సాయంత్రం ఈ శనగలు అయితే గుగ్గిలు చేద్దామని నిన్న మార్నింగే నానబెడుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నిన్న మార్నింగ్ నానబెట్టాలండి, సాయంత్రం చేసుకోవాలంటే. ఇవి బాగా గట్టిగా ఉంటాయి కదా, గుగ్గిలు అనేది మంచిగా రావటం కోసం ఎర్లీ మార్నింగే నానబెట్టుకుంటే 2-3 విజిల్స్ వచ్చినా కూడా మంచిగా ఉడికిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రతిరోజు తిన్నా అస్సలు బోరు కొట్టవండి. ఒకరోజు ఈ శనగ గుగ్గీలు లేకపోతే పెసలతో చేసినవి, మా చిన్నప్పుడైతే ఎక్కువ ఇవే చేసేవాళ్ళు. ఇంకా వర్షం పడ్డప్పుడు కూడా ఇవి నానబెట్టి చేసేసేవాళ్ళు, చాలా టేస్టీగా ఉండేవి. తాలింపు లేకపోయినా కూడా బాగుంటాయి. లేకపోతే మనకి శనక్కాయలు ఉంటాయి కదా, అవి బాయిల్ చేసి ఇవ్వటం, లేకపోతే ఇంట్లో కందికాయలు ఉంటాయి కదండి, అవి కూడా గుగ్గిలా చేసి తినేసేవాళ్ళం. మీ పిల్లలకు కూడా ఇట్లా మంచిగా ఉడకపెట్టి తాలింపు వేస్తే లైట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక నిన్న సాయంత్రం గుగ్గిలు చేద్దామని నిన్న మార్నింగే నానబెట్టాను. కొంచెం పొట్టు అది ఇది ఉంటే తీసి 2-3 సార్లు వాష్ చేసి నానబెట్టేశాను. నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, ఇట్లా శనగలు, పెసలు, మినప్పప్పు మాకు నందిగాం గాంధీ సెంటర్లో పప్పుల షాప్ ఉండిద్దండి సపరేట్గా. ఇంకా మనకి వేరే ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమీ ఉండవు అక్కడ. ఇట్లా కందిపప్పు కానీ, సజ్జలు, జొన్నలు అటువంటివి ఉంటాయి అక్కడ. అక్కడ కనుక తీసుకొస్తే కొంచెం క్లీనింగ్ పని అయితే ఉండిద్ది. తీసుకొచ్చుకొని మంచి క్లీనింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం లాస్ట్లో ఇసుక అటువంటిది ఏమన్నా ఉన్నా కూడా 2-3 సార్లు గాలిస్తారు కదా, అట్లా చేసుకోవాలి. అదే సూపర్ మార్కెట్లో అయితే మంచిగా నీట్గానే ఉంటాయి. కాకపోతే ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఓకే, కానీ ఇట్లా మినపప్పు, శనగపప్పు అటువంటి కందిపప్పు అవి అయితే నేను ఎక్కువ శాతం అక్కడే తీసుకొస్తాను. ఇంక ఇదైతే సాయంత్రం అని చెప్పా కదా, 3 అయిందండి టైం. 3 గంటలకైతే బట్టలు మడతేస్తున్నాను. బట్టలు గనంగా మడతేయకుండా అట్లా తీసుకొచ్చి మనం సోఫాలో కానీ చైర్లో కానీ వేసేసామంటే ఇంకా 2 రోజులైనా కూడా మడత వేయబుద్ధి కాదు, బద్ధకంగా అనిపించిద్ది. మ్యాక్సిమం అయితే ఆరిపోగానే వెంటనే మడతేసి కబోర్డ్లో అయితే పెట్టేస్తాను. ఒక్కరోజు మనం బద్దకిచ్చినా కూడా ఇంకా తెల్లారికి ఇంకా ఎక్కువైపోయి అసలే మడత పెట్టబుద్ధి కాదు. ఇంట్లో మనకి మెయిన్ చిరాకుగా అనిపించేది గిన్నెలను, బట్టలేనండి. గిన్నెలు కూడా ఎప్పటికప్పుడు మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని బట్టలు కూడా మడత వేసుకుంటే కొంచెం ఇల్లు చూడటానికి కూడా నీట్గా ఉండిద్ది. చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో వేసేసుకుంటే
చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. మనం ఎక్కువసేపు నానబెట్టుకోవటం వల్ల తక్కువ విజిల్స్ వచ్చినా కూడా మెత్తగా అయిపోతాయి. తాలింపు వేసుకోవచ్చు, తాలింపు లేకపోయినా కూడా బాగుంటాయి. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటాం కదా. ఇప్పుడైతే వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. కొంచెమే సరిపోయింది సాల్ట్, ఆ మాత్రం వేసినా చాలు, ఇంక ఇది అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేశాను. 4 విజిల్స్ సరిపోతాయి. ఒకవేళ మీకు టైం లేకపోతే మధ్యాహ్నం గనంగా నానబెట్టుకుంటే 5-6 విజిల్స్ అయినా రానివ్వాలి. కాకపోతే ఎక్కువ నానబెట్టుకుంటేనే మనకి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. నానిపోవాలి, బాగా నానిపోకుండా ఎక్కువ విజిల్స్ రానిచ్చినా కూడా గట్టిగా అయిపోతాయి. నేను చాలా ఎర్లీగానే నానబెట్టేసా కదా, 3కి అయితే చేస్తున్నాను. 3:30 అయితే అయిపోయిందండి. మాస్టర్ 4కి వస్తారు, ప్రదీప్ కూడా 4:30 కల్లా వచ్చేస్తాడు. వాళ్ళు రాగానే కొంచెం తాలింపు వేస్తే వేడివేడిగా తినేస్తారనేసి చేస్తున్నా. ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత చేయాలంటే కొంచెం టైమే పట్టిద్ది. విజిల్స్ వచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలి కదా, అందుకోసం అనేసి ముందే చేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకి బాయిల్ అయ్యేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయండి ఈ గింజలు. ఇట్లా కూడా తినేయచ్చు. తాలింపు వేసి కొంచెం లెమన్ పిండుకుంటే ఇంకా బాగుంటాయి. ఈ చలికాలం కొంచెం వేడివేడిగా తినేయచ్చు. మీకు ఇంకా మంచిగా ఇంట్రెస్ట్గా తినాలనిపించిన, చిన్నపిల్లలు ఎవరైనా తినకపోయినా కూడా సన్నగా కట్ చేసిన క్యారెట్ లేకపోతే కీరదోసకాయ, టమాటా ఇవన్నీ కట్ చేసి ఈ తాలింపు వేసిన వాటిలో వేసేసి కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసి కొంచెం లెమన్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు, స్నాక్స్ లాగా కాకపోయినా కూడా. నేనైతే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తింటానండి. అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఫ్రీ మోషన్ అవ్వటానికి కూడా చాలా మంచిదండి ఈ గింజలు. అందులో ఈ శనగలు పెసలు గుగ్గిలు అయితే ఇంకా మంచిది అన్నిటికన్నా. తాలింపు వేసుకోవటానికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. జస్ట్ 1 టీ స్పూన్ వరకు అట్లా ఆయిల్ వేసి ఎక్కువ పోపు గింజలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఆయిల్లోనే చిటికెడంత పసుపు అలాగే చాలా తక్కువ కారప్పొడి వేశాను. వెల్లుల్లిపాయ కారప్పొడి వేసానండి, బాగుంటుంది. వెల్లుల్లిపాయలు దంచి కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, జస్ట్ అలా 2-3 నిమిషాలు కలిపేసి స్టవ్ ఆపేయచ్చు. ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేశాను. బంద్ చేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అయితే వేశాను. మనకి ఇవి ఆనియన్స్ తినేటప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది. తాలింపులో కూడా వేస్తాను ఒక్కొక్కసారి, కాకపోతే ఈరోజు అయితే స్టవ్ ఆపేసిన తర్వాత వేస్తున్నాను. మనకి ఆ శనగలు అనేది కొంచెం వేడిగానే ఉంటాయి కదా, ఆ వేడికి పచ్చిమిర్చి కొంచెం పచ్చిగా కొంచెం మెత్తగా బాగుంటాయి తినేటప్పుడు. ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ లెమన్ వేసుకుంటే మనకు అసలు కారంగా అనిపించదు. మనం ఎప్పుడన్నా బీసెంట్ రోడ్డు విజయవాడ ఇటన్నా వెళ్ళినప్పుడు కూడా ఇలా గుగ్గీలు తింటుంటే భలే తమాషాగా మజాగా అనిపించిద్ది. కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం తినము. సేమ్ అలానే ఉంటుందండి తినేటప్పుడు. అలా ఆనియన్స్ మళ్ళీ లెమన్ కొంచెం వేసుకుంటే స్పైసీగా బాగుంటుంది. ఈ చలికాలంలో మనకి స్నాక్స్ లాగా కూడా ఇది ఉపయోగపడిద్ది. ఎప్పుడన్నా సాయంత్రం చేసినప్పుడు అట్లా వేడిగా తినేయచ్చు. కొంచెం ఏమన్నా మిగిలినా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మార్నింగ్ టిఫిన్ లాగా కూడా తినేస్తానండి. మార్నింగ్ అంటే సన్నగా కట్ చేసిన క్యారెట్ టమాటా అదే చెప్పా కదా, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఉల్లిపాయలు వేసుకొని కొంచెం లెమన్ వేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హ్యాపీగా తినేయచ్చు. ఆ ఇడ్లీ దోశ కన్నా 100 రెట్లు మేలు ఈ శనగల గుగ్గీలు. మీరు తప్పకుండా చేసుకోండి, చాలా సింపుల్. తాలింపు వేయాలని ఏమీ లేదు. కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని డైరెక్ట్గా అలా అయినా తినేయచ్చు. మాస్టర్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాస్టర్కి ఇచ్చి నేను కూడా తింటున్నానండి. ఎక్కువ శాతం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇటువంటి బ్రేక్ఫాస్టే చేస్తా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.